వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ యువతకు రోల్ మోడల్ రాహుల్ సిప్లీగంజ్. ఆస్కార్ అవార్డు పొందిన రాహుల్ సిప్లీగంజ్కు ₹1 కోటి నజరానా ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో ఘనంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర. పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్లోని పాత బస్తీలో బోనాల సందడి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో భక్తి శ్రద్ధలతో బోనాల జాతర. పాల్గొని బోనమెత్తిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ. ఆకర్షించిన పోతరాజుల విన్యాసాలు. నగరంలోని కోటగల్లి కోటమైసమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ. పాల్గొన్న నూడా చైర్మన్ కేశవేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్. వరుణుడు కరుణించాలి, ఊరంతా సస్యశ్యామలంగా ఉండాలని కిల్లా డిష్పల్లి గ్రామంలో ఘనంగా కప్పతల్లి గోపాల కాల్వ ఆటలు. పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామస్తులు, మహిళలు. ఈ నెల 25న న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఓబీసీ న్యాయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి. ఓబీసీ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు. ఆస్కార్ అవార్డు పొందిన పాట పాడిన రాహుల్ సిప్లీగంజ్కు తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి నజరానా ప్రకటించింది. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లీగంజ్ తెలంగాణ యువతకు రోల్ మోడల్గా నిలిచాడని సీఎం రేవంత్ రెడ్డి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. రాహుల్ సిప్లీగంజ్ కాళ్ళభైరవ కలిసి పాడిన నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. మార్చి 2023లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల వేడుకలో వీరు ఈ పాటను ప్రదర్శించారు. ఈ వేడుకలో ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డ్స్ తెలుగు సినిమాలోని ప్రతిభను, అలాగే భారతీయ సినిమాలు జీవితకాల విజయాలను గుర్తించేందుకు అవార్డులను అందించింది. అయితే ఈ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లీగంజ్ పేరును ప్రత్యేకంగా ప్రకటించారు. ఆయన గద్దర్ అవార్డుల వేదిక మీదనే హైదరాబాద్ లోకల్ కుర్రాడు అయిన రాహుల్ సిప్లీగంజ్కు ప్రత్యేక అవార్డు ఏదైనా ఉంటే ప్రకటించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సింగ్ రాహుల్కు బోనాల పండుగ సందర్భంగా ₹1 నగదు పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నగరంలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించారు. హైదరాబాద్లో లాల్ దర్వాజా మహంకాళి ఆలయం వద్ద 4 ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చేవారి కోసం ప్రత్యేక క్యూ లైన్ అందుబాటులో ఉంచారు. 1200 మంది పోలీసులు, 10 షీ టీమ్స్తో ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 2 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అమ్మవారిని మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు దర్శించుకున్నారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ఆలయానికి వచ్చారు. హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ ప్రశాంతంగా జరుగుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం తరపున లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి 1290 కోట్లు కేటాయించామన్నారు. బోనాలకు ప్రత్యేకంగా 20 కోట్లు కేటాయించినట్లు వివరించారు. అనాదిగా ఆచరిస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టుగా గోల్కొండలో మొదలయ్యేటువంటి బోనాల ఉత్సవాలు అక్కడ సికింద్రాబాద్ నుంచి లాల్ దర్వాజాలో ఉన్నటువంటి ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారి వరకు జరుగుతున్నటువంటి బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా, అత్యంత భక్తి పారవశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం. హైదరాబాద్లో పాత బస్తీలో బోనాల పండుగ సందడి నెలకొంది. ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా ఉదయం నుంచే వివిధ ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. హైదరాబాద్లోని పాత బస్తీలో మహంకాళి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోనం సమర్పించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కవిత ఫోటోలు షేర్ చేశారు. అమ్మవారి చల్లని దీవెనలతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అంతకుముందు
ఎమ్మెల్సీ కవిత ఉదయం కార్వాన్లోని దర్బార్ మైసమ్మను దర్శించుకుని బోనం సమర్పించారు. అలాగే హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజుల అంజయ్య గారి ఆధ్వర్యంలో మహంకాళేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జరిగేటటువంటి వేడుకలలో ఈ సంవత్సరం నాకు కూడా పాల్పంచుకునేటటువంటి అవకాశం వచ్చింది. అంజయ్య గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి దయ వల్ల, మహాకాళేశ్వరి దయ వల్ల తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నిరాళం మండి మహాకాళేశ్వరి టెంపుల్ అంతేనా? నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో బోనాల పండుగ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. ముబారక్ నగర్లోని ఊర పండుగ వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి చావండి వద్ద పట్నం పందిరి వేసి పోతురాజుల విన్యాసాలు, పోలికేకలు, డప్పులు, వాయిద్యాలతో ప్రజలందరినీ అలరించాయి. ముబారక్ నగర్ గ్రామ కమిటీ అభివృద్ధి ఆధ్వర్యంలో ఈ ఊర పండుగని ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే పాడి పంట, పశు గ్రామస్తులందరూ బాగుండాలని, ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత అందరూ సుఖశాంతులతో ఉండాలని, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని పండుగని పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో ఈ పండుగని నిర్వహిస్తారు. ఇది ఒక 100 సంవత్సరాల నుంచి మాకు తెలిసినప్పటి నుంచి మేము ఒక 100 సంవత్సరాలు ఉన్నారు. మేము ఊర పండుగ జరుపుకుంటాము, ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఎందుకంటే పాడి పంట, పిల్ల జల్ల అందరూ మంచిగా ఉండాలి, వర్షాలు బాగా పడాలని మేము కోరుకుంటే సంవత్సరం చేసుకుంటాము. అందరూ చిన్నలు పెద్దలు అందరూ సహకరిస్తున్నారు. మేము ప్రతి ఆనవాయితీగా ప్రకారం సంవత్సరం ఏమి అందరూ బాగుండాలని ఊరు పండుగ చేయడం అనేది ఆచారము. అప్పటి నుంచి పెద్దలు అందరూ పాడి పంటలు, చిన్నపిల్లలు, పిల్ల పాపలు అందరూ బాగుండాలని ఊర పండుగ ప్రతి సంవత్సరం మేము చేసుకుంటాము. ఇది మా ఆనవాయితీగా మేము విలేజ్ అందరము భావిస్తాము. దీన్ని అందరూ సంతోషంగా చేసుకుంటాము. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలోని గౌడ సంఘం, జర్నలిస్ట్ కాలనీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతాలలో నిర్వహించిన ఈ బోనాల ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు భక్తి శ్రద్ధలతో తలపై బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి స్థానిక అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని, ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించడం ద్వారా అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని వారు తెలిపారు. బోనాల ఊరేగింపులో డప్పు చప్పులు, రంగురంగుల దుస్తులతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు ముఖ్యంగా బోనం ఎత్తుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ బోనాల ఉత్సవాలకు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కాబట్టి అటువంటి యొక్క బోనాల పండుగ, అందుకే నేను తెల్లవేళలో కూడా పాల్గొంటాను. అది తెలుసు అమ్మ యొక్క శక్తి ఏందో, అమ్మ యొక్క దయ ఏందో. మనం మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఆమెను కొలుచుకుంటే, ప్రార్థిస్తే తప్పనిసరిగా మనకు అన్ని విధాలుగా ఆమె ఆశీర్వదిస్తుంది. అలాంటి పండుగ సందర్భంలో అందరం కలిసి చాలా సంతోషం. అమ్మవారి దయ అనుగ్రహం కొరతే మనం ఇవన్నీ చేసేది. అమ్మవారి దయ అనుగ్రహం కొరతే మనం ఇవన్నీ చేసేది. శాంతి, సామరస్యం, సుఖం, సంతోషం, వర్షాలు, పంటలు. నగరంలోని కోట గల్లీలో గల కోట మైసమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని కోటగల్లి కోట మైసమ్మ ఆలయంలో మహిళలు బోనాలతో అమ్మవారిని నాట్య కళాకారులతో ఊరేగించారు. ఉదయం నుండి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యంతో పూజించి ఓడి బియ్యాన్ని సమర్పించారు. అమ్మవారికి పూలతో ముస్తాబు చేసి దీపధూపంతో హారతులు ఇచ్చి భక్తిని చాటుకున్నారు. ఆడపడుచులు కడలను ఎత్తుకొని గురుమాతంగితో పోతురాజులతో ఊరేగించి బంగారు మైసమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు అంతిరెడ్డి లతా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ ఆషాఢంలో కూడా చివరి ఆదివారం కోట మైసమ్మ ఆలయంలో బోనాలతో అమ్మవారిని కొలుచుకున్నాం. ఈ సంవత్సరం కూడా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి దీపధూప నైవేద్యంతో కడలతో బోనాలతో అమ్మవారిని ఊరేగించాము. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దూర ప్రాంతాల నుండి మా బంధువులు, స్నేహితులందరూ పాల్గొని అమ్మవారిని కొలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా నూడా చైర్మన్ కేశవేణు, మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ నందన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఆలయ ముఖ్య సలహాదారులు సిరిగాద ధర్మ, ప్రధాన కార్యదర్శి చింతకాయలరాజు, కోశాధికారి సబ్బాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజు మన నిజామాబాద్ ఇందూరు నగరంలో కోటగల్లి ప్రాంతంలో భారీ ఎత్తున బోనాలు తీయడం ఇది గత 10 సంవత్సరాల నుంచి తీస్తున్నాము. గత సంవత్సరము ఈ సంవత్సరము మాకు బోనాలకు సహకరించిన మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ అన్న గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తయార్ బిన్ హమ్దాన్ గారికి, నుడా చైర్మన్ కేశవేన్ గారికి, జిల్లా వరుణదేవుడు కరుణించాలని, పాడి పంటలు బాగా పండాలని, ఊరంతా సస్యశ్యామలం కావాలని కిల్లా డిచ్పల్లి గ్రామస్తులు కప్పతల్లి గోపాల కల్వ ఆటలాడారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలు, గ్రామ ప్రముఖుల సహకారంతో కప్పతల్లి గోపాల కల్వ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని వరుణ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆటలాడారు. గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కన్నుల పండుగగా వీక్షించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బోసా సుదర్శన్ మాట్లాడుతూ, వర్షాకాలం మొదలై 2 నెలలు గడుస్తున్నా అనుకున్నంత వర్షాలు పడడం లేదని, పంటలు ఎండిపోయే దుస్థితికి వచ్చిందని, వరుణ దేవుడు కరుణిస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూశామని, వరుణుడు కరుణించలేదన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవనప్పుడు గ్రామంలో 2 రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తామని, మొదటి రోజు కప్పతల్లి ఆటలాడుతూ కప్పతల్లిని ఊరంతా ఊరేగించి చెరువులో నిమజ్జనం చేస్తామని, 2వ రోజు గోపాల కల్వ ఆటలాడుతూ ఉట్టి పగలగొట్టి ప్రసాదాన్ని పంచిపెడతామని, ఉట్టి పగలగొట్టడానికి పోటీలు నిర్వహిస్తామని, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని పోటీ పడతారని, గ్రామంలో ఆనందోత్సవమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. పోటీలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలు, యువకులు తగు జాగ్రత్తలు తీసుకుంటామని, వారి తాతల నుంచి వస్తున్న ఆచారమని తెలిపారు. గోపాల కల్వ ఆటలు ఉట్టి పగలగొట్టడానికి పాల్గొన్న బృందాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ గెలుపొందిన గొల్లసాయిలు బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆసది కిషన్, వడ్ల ప్రశాంత్, మాజీ సర్పంచ్లు బోస సుదర్శన్, డాక్టర్ ఏజీ దాస్, ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా డిచ్పల్లి గ్రామంలో వర్షాలు కొద్దిగా వెనుకబడి పంటలు కొద్దిగా ఎండిపోతున్న సందర్భంలో మా డిచ్పల్లి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులందరి సమక్షంలో, అందరు రైతులు, యువజన సంఘాలు, యువకులు అందరి సమక్షంలో మేము ఎప్పుడైతే వర్షాలు కొద్దిగా వెనకడిగేస్తాయో మా గ్రామం ఆనవాయితీ నిన్నటి రోజు కప్పతల్లి ఆడడం జరిగింది. కప్పతల్లిని మొత్తం ఊరేగింపించి మరియు చెరువు యందు నిమజ్జనం చేస్తాము. ఈరోజు గోపాల కాలువ కార్యక్రమము చేస్తూ ఉన్నాము. మీరు చూస్తున్నారు, ఇక్కడ గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు. మా డిచ్పల్లి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రముఖులు, యువజన సంఘాలు అందరి సమక్షంలో గ్రామాలయ చైర్మన్ కానీ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులందరూ కానీ, యువజన సంఘ సభ్యులందరూ కానీ ఈ నెల 25న ఢిల్లీలో జరగనున్న ఓబీసీ న్యాయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కాంగ్రెస్ ఓబీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ నెల 25న ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ ఓబీసీ లీడర్షిప్ భాగీదారీ న్యాయ సమ్మేళనం కార్యక్రమానికి తెలంగాణ నుంచి ఓబీసీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డెలిగేట్గా జిల్లా లేదా రాష్ట్ర యూనిట్ ద్వారా పాల్గొనాలనుకునేవారు తమ పేర్లను 9958191803, 7983665823, 8076915399లలో సంప్రదించి నమోదు చేసుకోవాలని శనివారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ధర్నా చౌక్ నుండి గాంధీ చౌక్ మీదుగా ధర్నా చౌక్ వరకు విద్యార్థి సంఘం నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్, లెక్చరర్స్, ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు. విద్యార్థులకు ఉచిత బస్సులను అమలు చేయాలని అన్నారు. గురుకులాలకు, ఎస్ఎంఎస్ హాస్టళ్లకి సొంత భవనాలు నిర్మించాలని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, విద్యారంగ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా ఈ నెల 23న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఈ బంద్కు మేధావులు, యాజమాన్యాలు, విద్యార్థులు, ప్రజానికం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ఏఐపిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు బోడా
అనిల్, ఏఐఎఫ్డిఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్, పీడీఎస్ జిల్లా అధ్యక్షులు అనుముల సతీష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, నగర అధ్యక్షులు ఆజాద్ అబి గణేష్, పీడీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అషూర్, జిల్లా నాయకులు వినోద్, సుజన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ మేనిఫెస్టోలో కూడా విద్యారంగానికి 10% కేటాయిస్తారని ఇప్పటి వరకు కూడా 10% కేటాయించకూడడం, ఈ విధంగా విద్యా సంస్థలను నాశనం చేయడము మీకు ఎంతవరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, అదేవిధంగా గురుకులాల్లో, అదేవిధంగా ఎస్ఎంహెచ్ సంబంధించిన హాస్టల్కి సంబంధించిన నూతన భవనాలు. ఎడపల్లి మండలంలో అక్రమంగా మొరం దందా విచ్చలవిడిగా సాగుతుంది. కనీసం అనుమతులు లేకుండా గ్రామాల్లో ఇష్టానుసారంగా మొరం మాఫియా రాజ్యమేలుతోంది. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటామని అనుకున్నదే తరువుగా అక్రమ మొరం వ్యాపారులు అక్కడ వాలిపోతున్నారు. మొరం రవాణాకు జిల్లా మైనింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం 10 టిప్పర్లకు అనుమతులు తీసుకుని రాత్రి పగలు తేడా లేకుండా టిప్పర్లతో మొరం రవాణా చేస్తున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరుగుతోంది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇష్టానుసారంగా మొరం దందా సాగిస్తున్నారు. మొరం టిప్పర్లతో గ్రామాలలో రహదారులు గుంతలమయంగా మారాయి. ముఖ్యంగా రాకపోకలు సాగించే రహదారులు వాహనాలు తిరిగినందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనాలు, స్కూల్ బస్సులో గ్రామాల్లో వచ్చేందుకు ముందుకు రావడం లేదు. మీ గ్రామాలకు వస్తే మా వాహనాలు దెబ్బతింటాయని డ్రైవర్లు తేల్చి చెబుతున్నారు. కాగా ఎన్నిసార్లు పోలీస్, రెవెన్యూ యంత్రాంగానికి స్థానిక యువకులు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మైన్స్ అధికారులు ఇటువైపు రావడానికి మానేశారు. మొరం వ్యాపారులు గత ప్రభుత్వంలోనూ, కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ వారి మాట చెల్లుబాటు అవుతుంది. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ దందాన్ని అరికట్టాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు కిషన్ సార్, మాది వడ్డేపల్లి గ్రామం. ఇది మొరము మరి దారుణంగా తీసుకెళ్తారు సార్. ఒక 2-3 ట్రిప్పులు ఏదో పర్మిషన్ ఇస్తే 10 ట్రిప్పులు 15 ట్రిప్పులు అదే పర్మిషన్ ద్వారా మొత్తం 10-15 ట్రిప్పులు తీసుకెళ్తుర్రు. మళ్ళీ ఏదైనా ఆపితే ఎడపల్లి పక్క ఊర్లో మీరు ఎట్లా వెళ్తారు, మీరు ఎట్లా చేస్తారు అని ప్రతి మాటకి ఇదే పిటిషన్ పెట్టి మళ్ళీ స్కూల్ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం అసలు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే పిల్లలు బస్సుకు పోదామంటే బస్సు ఏమో 7 గంటలకు వచ్చేస్తుంది. పిల్లలకేమో మంగళపాటి స్కూల్ వెళ్దామంటే కూడా మరీ దారుణం అవుతుంది. ఈ ఎడపల్లి స్కూల్ కూడా, ఎడపల్లి వెళ్ళడానికి రోడ్ కూడా చిన్న రోడ్డు ఉంది. మొన్న ఏదో నగరంలోని శ్రీ 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 పుట్ట మైసమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కాలనీ వాసులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించారు. నగరంలోని చంద్రనగర్లో గల శ్రీ 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 పుట్ట మైసమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ 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 పుట్ట మైసమ్మ ఆలయ కమిటీ 2 ఏళ్లు పూర్తయిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ బోనాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకుడు రామర్తి గోపి హాజరై మాట్లాడుతూ శ్రీ 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 పుట్ట మైసమ్మ ఆలయ కమిటీ ఏర్పడి ఐక్యంగా అభివృద్ధి చేసుకోవడం అభినందనీయమన్నారు. పుట్ట మైసమ్మ ఆలయ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, నూడా చైర్మన్ కేశవేణు సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ బోనాలు చంద్రనగర్ నుంచి పోచమ్మ గల్లి వరకు ఊరేగించి అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ ఆశ్రమం కూడా మరి తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే బోనాల పండుగ చేసుకుంటారో ఆ సందర్భంలో మరి నిజామాబాద్లోని 7వ డివిజన్లో చంద్రనగర్లో కూడా మరి రెండోసారి పుట్టమైసమ్మ తల్లి దేవాలయం నిర్మించుకున్న తర్వాత ఇక్కడ ప్రజలందరూ కూడా మనకు కమిటీగా ఏర్పడి అద్భుతంగా దేవాలయాన్ని నిర్మించుకొని ఇక్కడ బోనాలు చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం కూడా నన్ను ఇక్కడికి అతిథిగా పిలిచిన వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ బోనాలు ఇక్కడ అమ్మలక్కలందరూ కూడా, తల్లులందరూ కూడా కుకునూరు ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నేడు వేల్పూర్ మండలంలోని కుకునూరు ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలు సంయుక్తంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఎత్తుకున్న బోనాలతో పాఠశాల నుండి గ్రామంలోకి ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహం వద్ద గల కూడలిలో బోనాల నుంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించి అనంతరం నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినులు బోనాలకు సంబంధించిన జానపద గేయాలతో చక్కని నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు టి హరిచరణ్, ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నప్పటి నుండే సంస్కృతి సాంప్రదాయాలు అలవడడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా చేసిన నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో ఇరు పాఠశాలల ఉపాధ్యాయ బృందం, పతాని గంగాధర్, నాగేంద్ర, శ్రీధర్రావు, అశోక్, చరణ్ దాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని బోయి గల్లీలో ముత్యాలమ్మ ఆలయంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. నగరంలోని బోయి గల్లీలో నాగేంద్రగుడి వద్ద గంగపుత్రుల ఆధ్వర్యంలో ఉదయం నుండి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యంతో పూజించి ఓడి బియ్యాన్ని సమర్పించారు. అమ్మవారికి పూలతో ముస్తాబు చేసి దీపధూపంతో హారతులు ఇచ్చి భక్తిని చాటుకున్నారు. ఆడపడుచులు కడలను ఎత్తుకుని ఊరేగించి ముత్యాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఆషాఢంలో ముత్యాలమ్మ ఆలయంలో బోనాలతో అమ్మవారిని కొలుచుకున్నాం. ఈ సంవత్సరం కూడా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి దీపధూప నైవేద్యంతో కడలతో బోనాలతో అమ్మవారిని ఊరేగించాము. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు నవాబు నాగరాజు, ఉపాధ్యక్షులు గుమ్మల మితిన్, ప్రధాన కార్యదర్శి కొప్పుల ఓంప్రకాష్, డైరెక్టర్ పల్లికొండ మహేష్ తదితరులు పాల్గొన్నారు. బోయిగల్లి గంగాపుత్ర సంఘం ప్రతి సంవత్సరం మేము బోనాల పండుగ జరుపుకుంటూనే ఉంటాము. ప్లస్ అందరం కలిపి ఎప్పుడు ఈ సంబరాలు జరుపుకుంటూనే ఉంటాం కాబట్టి ఎప్పుడు సుఖ సంతోషాలతోనే ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాము. గత 60 సంవత్సరాల నుంచి ఇలాగే బోనాల పండుగ చేస్తున్నాము. ఘనంగా ఉత్సవాలు చేస్తూనే ఉంటాము. నగరంలో సిన్నపల్లి గడి గాండ్ల పట్టణ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. నగరంలోని 5వ తరఫా కుల సంఘాల పెద్ద మనుషులు, మహిళా మనులు 82 బోనాలతో బోనాల పండుగ నిర్వహించుకున్నారు. ఆషాఢ మాస బోనాలు. ఈ బోనాలు ప్రతి సంవత్సరం మా గాండ్ల పట్టణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకుంటామని, ఈ బోనాల పండుగ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూడా చైర్మన్ కేశవేణు పాల్గొని మహిళలకు బోనాలు ఎత్తి వారితో పాటు కలిసి బోనాల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. నూడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ ఈ బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో గాండ్ల పట్టణ సంఘ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు పట్టణ గాండ్ల సంఘం ఆధ్వర్యంలో వారి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతర జరపడం జరుగుతుంది. సుమారు 78 బోనాల కడవలు, 82 బోనాల కడవలు ఈరోజు తీయడం జరుగుతుంది. బోనాల పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు, వాడి పశువులు చల్లగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారికి బోనం. నగరంలోని గాంధీగంజ్ కూరగాయల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని గాంధీగంజ్లోని రీటైల్ కూరగాయల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాలకు ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, విశిష్ట అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వయోమయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు బాగుండాలని అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయంలో భాగంగా ప్రతి ఏటా బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బీలింగం, కార్యదర్శి కండ్ల కోయప్రసాద్, కోశాధికారి సాయిలు రాజు, ఏసీహెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పవన్ నగర్ గురడిరెడ్డి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని పవన్ నగర్లో గురడిరెడ్డి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కుల సంఘ పెద్దలు, మహిళా మనులు ఇంటింటా బోనాలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కుల పెద్దలు మాట్లాడుతూ పాడి పంటలు బాగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది బోనాల పండుగ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, రామరెడ్డి కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ నగర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన నగరంలో అనగా మా పవన్ నగర్లో గురడేడి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ జరపబడింది. ఇందులో దాదాపు సుమారుగా 60 బోనాల దాకా ఉన్నాయి. కొన్ని దుబ్బ అంటే మహాలక్ష్మి టెంపుల్, పెద్దమ్మ గుడి, మరియు ఇక్కడ తిరుమల టాయిస్ దగ్గర పెద్దమ్మ తల్లి, దేవి రోడ్, మా సంజీవ్ కాలనీలోని ఎల్లమ్మ గుడి, ఇక్కడ బంగారు మైసమ్మ దగ్గరికి. నిజామాబాద్ నగరంలోని నంగార బేరి లంబాడి హక్కుల పోరాట సమితి సంఘ పెద్దలు సమావేశం నిర్వహించారు. సంఘం అభివృద్ధి కోసం పలువురు చర్చించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎన్వి గెస్ట్ హౌస్లో లంబాడి హక్కుల పోరాట సమితి నిజామాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సభా అధ్యక్షునిగా బానుత్ రామదాస్ నాయక్ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా జాతీయ సమన్వయకర్త డాక్టర్ దారావత్ గణేష్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు అస్సేరపూర్ సింగ్ నాయక్ మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడి గిరిజన ప్రజలకు విషయాలు డిక్లరేషన్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బంజారా భవన్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ స్పందించి 1 ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించి 5 కోట్ల నిధులు మంజూరు చేసి నిర్మించాలని డిమాండ్ చేశారు. లంబాడీల ఆరాధ్య దైవమైన సేవలాల్ మహారాజ్, రామ్రావ్ మహారాజ్, జగదాంబ మీరామాయడి
పూజించే దేవాలయాలు, ప్రభుత్వ భూమిలో ఫారెస్ట్ భూములను తక్షణమే కేటాయించి ఎన్ఓసీ జారీ చేసి గిరిజన పూజారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు రామ్దాస్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి చందు నాయక్, లంబాడి పూజారుల సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణ మహారాజ్, నాగు మహారాజ్, మహిళా విభాగం నాయకురాలు దాదావత్ లక్ష్మీబాయి, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ పరశురాం నాయక్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్లో దాదాపు 50 పైసలకు ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో బంజారా భవనం లేకపోవడం చాలా బాధాకర విషయం. కాబట్టి నేను అంటున్నా, జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి 1 ఎకరా ప్రభుత్వ భూమిని కేటాయించి ఏ రోడ్లపైన చూసినా నా లంబాడి జాతి బిడ్డలు కార్మికులు కూలీలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్లకు ప్రత్యేకించి హెడ్ క్వార్టర్లో పట్టణ ప్రాంతంలో 2 గుంటల భూమిని కేటాయించి వాళ్లకు ఇందిరమ్మ పథకం కింద వాళ్లకు నీళ్లు ఇవ్వాలని చెప్పి మా లంబాడి హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలోని మహిళా భవనంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. వేల్పూర్ మండల ఐకేపీ ఆధ్వర్యంలోనూ బీమా వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంలో వేల్పూర్ ఐకేపీ ఏపీఎం మాణిక్యం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నర్సారెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 2024 నుండి ఆగస్టు 2024 వరకు 5 నెలల బ్యాంకులోని వడ్డీ లేని రుణాలను 130 సంఘాలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మొత్తం 18,11,223 రూపాయల రుణాల వడ్డీని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే బ్యాంకులను తీసుకుని మరణించిన బంగారు గంగమ్మనికి 41,122 రూపాయలు, ఏలేటి లక్ష్మికి 68,532 రూపాయలు, షబానా బేగంకు 1,27,146 రూపాయల చొప్పున 3 కుటుంబాలకు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం మాణిక్యం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నర్సారెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ ఐకేపీ సిసి లక్ష్మి, వివోఏలు కవిత, అనిత, రజని తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థలో ఆర్టిజన్స్ కన్వర్షన్కై జూలై 22న వంట వార్పును విజయప్రదం చేయండి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నూర్జహాన్ పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు నూర్జహాన్, జేఏసీ జిల్లా నాయకులు నరేష్లు మాట్లాడుతూ టీవీఏసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో జూలై 22న విద్యుత్ ప్రగతి భవన్ వద్ద వంట వార్పు కార్యక్రమంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఆదివారం రోజున కురుమల కుల దైవమైన బీరప్ప కామరతి దేవతామూర్తులను ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం వేల్పూర్ కురుమ కులస్తులు వనభోజనాల సందర్భంగా బీరప్ప కామరతి దేవతామూర్తులను పెద్ద కురుమల ఇంటి నుంచి బీరప్ప గుడి వరకు ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కురుమ ఆడపడుచులు మంగళహారతులతో ఊరేగింపు శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. కురుమ కులస్తులు తమ ఆనవాయితీ ప్రకారం దేవతామూర్తులకు నిష్ఠగా నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించి వారి మొక్కులను చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం చివరి ఆదివారం పూజలు నిర్వహిస్తామని తెలిపారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పండి అందరూ పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ గ్రామానికి చెందిన 21 మంది సభ్యులు గల కురుమ కులస్తులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో యోగా బృందం ఆధ్వర్యంలో ఆదివారం ఆలయాల శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలో యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆదివారం ఆలయాల శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి జమ్మిగద్ది, నందీశ్వరాలయం, హరిజనవాడ, హనుమాన్ ఆలయంలను పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా యోగా గురువు అనంతరావు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి యోగా మిత్ర మండలిగా ఏర్పడి యోగా ప్రారంభించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకుని ఆరోగ్యమే కాకుండా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత ద్వారా సాధ్యపడుతుందని ప్రతి వారం ఆలయాల గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆలయాల పరిసరాలు అశుభ్రంగా కనిపించాయి. యోగా మిత్ర మండలి అందరి ఆలోచనతో ఆదివారం ఆలయాల శుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా ఈరోజు నందీశ్వరాలయం, జమ్మిగద్ది, హరిజనవాడ, హనుమాన్ ఆలయాలను పరిసర ప్రాంతాలను చెత్తాచెదరం తీసివేసి శుభ్రపరచామన్నారు. పట్టణంలో పూర్తిగా అయిన తర్వాత గ్రామాల్లో గల యువత సహకారంతో మేము వెళ్లి అక్కడ ఆలయాలను శుభ్రపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యోగా మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు చందన్ నాయక్, ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు రామావత్ మోహన్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ నాయక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ నెలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎక్స్-ఎమ్మెల్సీ రాములు నాయక్ నాయకత్వంలో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, బంజారా జాతి సమస్యలను, పోడు భూములు, అసైన్మెంట్ భూములు, మరికొన్ని బంజారా ప్రజల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి సమస్యలను పరిష్కరించుకునే విధంగా విన్నవించుకోవడం జరిగిందన్నారు. బంజారా జాతిని ఏకతాటిపై నడిపించి ముఖ్యమంత్రితో చర్చించి బంజారాలకు మంత్రి పదవి వచ్చే విధంగా, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎక్కువ మొత్తంలో బంజారాలకు స్థానం కల్పించే విధంగా ప్రయత్నించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పీర్ సింగ్, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కె రామచంద్ర నాయక్, ప్రధాన కార్యదర్శి టీచర్ నరహరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీహరి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి మన చంద్ర నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. అందులో కామారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను అభినందించడం జరిగింది. ఈ అభియానానికి కారణం ఏంటంటే ఈ నెల 27 నాడు మా రాష్ట్ర ప్రియతమ నాయకుడు, మా గిరిజన ముద్దుబిడ్డే శ్రీ సభావత్ రాములు నాయక్ ఎక్స్-ఎమ్మెల్యే గారు బృందావన్ గార్డెన్ నిజామాబాద్లో విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ మెసేజ్ను ఇక్కడ తెలుపుతూ ప్లస్ కామారెడ్డి జిల్లా. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో పచ్చకామళ్లతో బాబు అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు ఇబ్రహీంపేట గ్రామస్తుడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే యువకుడు మృతి చెందాడని మృతుని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. మృతునికి వైద్యం చేశాం కానీ సీరియస్ కండిషన్లో రావడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులను స్థానిక పోలీసులు సముదాయించి పంపించారు. నిజామాబాద్ పట్టణంలో వినాయక్ నగర్లో కోటగిరి మురళి ఇంట్లో మంగిరాములు మహారాజ్కి పాదపూజ నిర్వహించి ఆశీస్సులు పొందారు. నిజామాబాద్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోనేరు సాయి కుమార్ తీవ్ర అనారోగ్య సమస్యలతో వారం రోజులుగా స్థానిక పవన్ న్యూరో హాస్పిటల్ నందు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మా నాన్న సమాజం కోసం, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడని, ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, మంచి మనసుతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సాయం చేయడానికి ముందుకు రావాలని వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. అన్ని బయటనే పెట్టిండు, బిడ్డల కంటే కూడా ఎక్కువ బయటనే పెట్టిండు, భార్యను కూడా చూడలేదు సరిగా. కానీ సమాజంలో ఇంతమందికి ఇన్ని చేసిన మా నాన్న ఇప్పుడు దిక్కులేని పరిస్థితిలో ఉన్న ఎవరు కూడా వచ్చి మాకు సాయపడతలేరు. దయచేసి ఎవరైనా ఉంటే సాయపడగలరు. మా నాన్నకి ప్లీజ్ లేపరా, మీరు అందరు కలిసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ యువతకు రోల్ మోడల్ రాహుల్ సిప్లీగంజ్. ఆస్కార్ అవార్డు పొందిన రాహుల్ సిప్లీగంజ్కు ₹1 కోటి నజరానా ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో ఘనంగా లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారి బోనాల జాతర. పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్లోని పాత బస్తీలో బోనాల సందడి. లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో భక్తి శ్రద్ధలతో బోనాల జాతర. పాల్గొని బోనమెత్తిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ. ఆకర్షించిన పోతరాజుల విన్యాసాలు. నగరంలోని కోటగల్లి కోటమైసమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ. పాల్గొన్న నూడ చైర్మన్ కేశవేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్. వరుణుడు కరుణించాలి, ఊరంతా సస్యశ్యామలంగా ఉండాలని కిల్లా డిష్పల్లి గ్రామంలో ఘనంగా కప్పతల్లి, గోపాల కాల్వ ఆటలు. పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామస్తులు, మహిళలు. ఈ నెల 25న న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఓబీసీ న్యాయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి. ఓబీసీ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.